వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఎలా జరిగింది? నిన్న హైదరాబాద్ నుంచి వెళ్ళి బయలుదేరిన ప్రవీణ్ క్రిస్టియన్ ప్రైస్ట్ అయినటువంటి ప్రవీణ్ రాజమండ్రి చేరుకున్న తర్వాత రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి వెళుతున్న సమయంలో ఒక వెహికల్ వచ్చి వెనుక నుంచి వెళ్ళి అతను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ప్రైస్టులకు సంబంధించింది కొద్ది రోజుల క్రితం తెలంగాణ ప్రాంతంలో సైతం ఒక ప్రైస్ట్ హత్య చేయబడ్డాడు. అదే తరుణంలో ఇంకొక సంఘటన రాజమండ్రిలో కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఈ విషయంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ చాలామంది ప్రైస్టులు దీనికి సంబంధించిన పూర్తి ఎంక్వైరీ జరిపియండి, దీని మీద విచారణ జరపండి, పూర్తి విచారణ జరిపించిన తర్వాత వాస్తవాలు వెలికి తీయండి, వాస్తవానికి సంఘటనపై పోస్ట్మార్టం రిపోర్ట్ ఏమంటుంది, విశ్లేషకులు ఏమంటున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆ విషయంపై మాట్లాడడానికి, ఆ విషయంపై పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించే భాగంలోనే ఫోర్ సైడ్స్ టీవీ ఈ కార్యక్రమం ఎలా జరిగింది అని నిర్వహించబోతున్నాం. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి జూమ్ లింక్లో ప్రముఖ ఎనాలిస్ట్ అయినటువంటి బండారు రామ్మోహన్ గారు, అలాగే కలగంటి మస్తాన్ రావు గారు మనతోటి లైవ్లో ఉన్నారు మనతోటి. అలాగే జనసేన నాయకురాలైనటువంటి సుంకర కృష్ణవేణి గారు కూడా మరికొద్దిసేపట్లో మనతోటి జాయిన్ అయిపోతారు. అయితే ప్రస్తుతం మనం ఏదైతే మాట్లాడబోతున్నామో, చర్చించబోతున్నామో ఈ విషయంపై, ప్రైస్ట్ ప్రవీణ్ విషయంపై జనసేన పార్టీకి సంబంధించిన ఇంతకుముందు గతంలో పవన్ కళ్యాణ్ క్రిస్టియన్ల విషయంలో ఏం మాట్లాడారో, ఆ క్రిస్టియన్ల విషయంలో మాట్లాడిన తర్వాత నిన్న ఏదైతే సంఘటన జరిగిందో, సంఘటన జరిగిన తర్వాత కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి కేఏ పాల్ ఏం మాట్లాడారో, ఇంకొక అదే సమయంలో కేఏ పాల్ గారు ఎప్పుడైతే ఫోర్ సైడ్స్ టీవీ అతనికి డిబేట్లు ఆహ్వానించిందో, ఆ డిబేట్లు ఆహ్వానించిన సమయంలోనే అతను రాజమండ్రి వెళ్తున్నాను, ఈ విషయంపైనే పూర్తిగా నేను అక్కడ అధికారులతోని, పోలీస్ అధికారులతోని, ప్రభుత్వ యంత్రాంగంతో మాట్లాడడానికి వెళ్తున్నాను, ఈ క్రమంలో నేను రాలేకపోతున్నానంటూ చెప్పుకుంటూ మనకు ఫోర్ సైడ్స్ టీవీకి ప్రత్యేకంగా వాయిస్ మెసేజ్ కూడా పంపడం జరిగింది. అది కూడా విందాం. అయితే ప్రస్తుతం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ జనసేన అధ్యక్షుడైనటువంటి డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో ఒకసారి చూసిన తర్వాత మనం చర్చలోకి ఎంటర్ అయిదాం. ప్లీజ్ పీసీఆర్ ప్లే దట్ జనసేన అధ్యక్షుడు బైట్. అయితే ఇప్పుడు ఆ జనసేనకు సంబంధించిన కేఏ పాల్, జనసేన అధ్యక్షుడైనటువంటి ఏవైతే ఉన్నారో పవన్ కళ్యాణ్, ఆయన మాటకు బదులు కేఏ పాల్ జనసేన విషయంలో ఏం మాట్లాడారో అది మనం వినే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ పీసీఆర్ పే దట్ బైట్. ఢిల్లీ నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్కి వస్తప్పుడు ఇప్పుడే ప్రెసిడెంట్ కాల్ చేశారు. ప్రవీణ్ పగడ విజయవాడ నుంచి వస్తుండగా బై రోడ్డు కొవ్వూరు దాటిన తరువాత ఆయన్ని చంపేసి యాక్సిడెంట్ గా సృష్టించారని వింటున్నాను. డాక్టర్స్, స్టాఫ్ వినండి, పోలీసులు వినండి, రాజమండ్రి ఎస్పీ వినండి, హోమ్ మినిస్టర్ గౌరవడి అనిత, డీజీపీలు వినండి. ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేసి న్యాయాన్ని ఇమీడియట్ గా జరిగించకపోతే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దేవుడు క్షమించడు, నేను క్షమించను. రాజమండ్రి వచ్చానంటే రేపు రచ్చ అయిపోద్ది. ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయించండి, వెంటనే చర్యలు తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారు మీరు పర్సనల్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఈ మధ్యన పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టిన మాట్లాడాడే, అందుకు ఇది జరిగిందని ఆయన ఫోన్ ట్యాప్ చేయండి. ఎవరెవరు ఆయనకు శత్రువులు ఉన్నారో ఇన్వెస్టిగేట్ చేయండి. ఇవన్నీ చేసి న్యాయం చేయండి, లేదా చిత్తుగా ఏం చేస్తారో మీకు తెలుసు. థ్యాంక్ యూ. ఇప్పుడే ఢిల్లీ నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్కి వస్తప్పుడు ఇప్పుడే ప్రెసిడెంట్ కాల్ చేశారు. రైట్, ఇప్పుడు మనం చూసాం జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ మీద, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
కూటమి ప్రభుత్వంలో భాగంగా చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నందుకు, అలాగే డీజీపీని, అలాగే హోంమంత్రిని కూడా అతను సంబోధిస్తూ దీని మీద పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేయండి, ఇన్వెస్టిగేట్ చేయకపోతే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఉంటాయి దీని మీద అని చెప్పారు. ఇంకొక విషయం ఏంటంటే, గతంలో పవన్ కళ్యాణ్ ఏదైతే మాట్లాడారో జన సైనికులు తయారై ఉండాలి, జన సైనికులు ప్రతి గ్రామంలో 100 జన సైకిలు రావాలని చెప్పారు. గతంలో ఎప్పుడైతే జనసేన పార్టీ వ్యవస్థాపించినప్పుడు అతను ఎప్పుడైతే పదయాత్రలు చేసి అక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్లలో ఉన్నప్పుడు ఆ విషయంలో మాట్లాడుతూ ప్రతి మతాలకు ప్రతి కులాలకు అతీతంగా నేను వ్యవహరిస్తాను, ఎక్కడ కూడా నేను ఏ విషయాన్ని కూడా ఇది చేయను అని చెప్పారు. కానీ ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత ఎప్పుడైతే డిప్యూటీ సీఎంగా అతనికి పదవి లభించిన తర్వాత తను సనాతన ధర్మానికి సంబంధించిన రక్షణకునిగా ఉంటాను, నాకు సంబంధించింది ప్రతి గ్రామం నుంచి వెళ్ళి 100 జన సైనికులు రావాలే అనేది పిలుపునిచ్చారో అందులో భాగంగానే ఇలాంటి పరిస్థితులు ఏర్పడినాయి అని చాలా క్లియర్గా మన కే పాల్ గారు చెప్పినట్టు. ఈ విషయంపై మనం ఒకసారి ఫస్ట్ బండారు దత్తాత్రేయ గారి బండారు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ గారు, ఈరోజు ప్రస్తుతం ఏదైతే చాలా చింతిస్తున్నాము, ఒక ప్రేస్ట్ అక్కడ జరిగింది, అది ఎలా జరిగింది అనేది విషయం పక్కన పెడితే ఆ విషయం మాత్రం ఎలా జరిగింది అనే మాత్రం మీరు విశ్లేషించవలసి ఉన్నది. కాకపోతే దాన్ని మాత్రం ఏదైతే ఒక ప్రేస్ట్ ఒక మంచి సిన్సియర్ పరిస్థితి చనిపోయాడో దాని మీద మేము ఫోర్ సైజ్ టీవీగా చింతిస్తాము. దాని విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? జమీల్ గారు, మీకు అట్లాగే మస్తాన్ రావు గారికి, ఫోర్ సైజ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. న్యాయవాదిగా నేను దీన్ని సాంకేతికంగా మాత్రం చూస్తాను. ఎగ్జాక్ట్లీ లోతులకు వెళ్తే, ఎందుకంటే అదిగో పులేంటి ఇదిగో తోక అనే రకమైతే కష్టం అవుతుంది. చర్చ మంచిదే, ప్రాణం పోయింది, 2 ప్రాణం పోయింది. పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారికి ఒక రకంగా శ్రద్ధాంజలి కట్టించాలి అందరం కూడా. మన ఓటర్ టీవీలో వాటి అప్పుడప్పుడు కనపడుతుంటారు. వాడు ఏమనంటే మనకి మంచి క్రిస్టియన్ మతం గురించి ప్రచారం చేస్తారు, ప్రసంగాలు ఇస్తుంటారు. మత ప్రబులత కూడా స్వాగతం చెప్పానంటే. కానీ ఇందులో నాకు 3-4 అనుమానాలు ఉన్నాయి. అంటే నా ఉద్దేశం మొదలే బట్టగాల్చి మీదేసి జనసేన ఒకదానికి మోకటికి బోడగుండుకు మనం ముడిగట్టుంటాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి, దక్షిణ భారతదేశ యాత్ర గురించి మనం చాలా మాట్లాడినాం. ఆయన ఎట్లా యూటర్న్ తీసుకుంటున్నాడు ఏమిటి, అది రాజకీయం, అది వేరు. కానీ ఈ హత్యకు పవన్ కళ్యాణ్కి ఏమైనా సంబంధం ఉన్నదా అని పాస్టర్ లాగా నేను మాట్లాడలేదు. కానీ ఇక్కడ ఏంది, మన కేపాల్ లాగా నేను మాట్లాడలేదు. కానీ ఇలా 3 అనుమానాలు వస్తున్నాయి. ఒకటేమో కొన్ని పత్రికల్లోనేమో ఆయన రాజమండ్రి దాకా మన విమానాలు వెళ్ళారని, హైదరాబాద్ నుంచి, అక్కడి నుంచి బండి తీసుకొని బయలుదేరని ఒక మాట. మన కేపాల్ గారేమో విజయవాడ దాకా వెళ్ళారు, విజయవాడ నుంచి బండి తీసుకొని వెళ్ళారు అంటున్నారు. అంటే ఇంత ఆధునిక సాంకేతిక విజ్ఞానం ఉన్న సందర్భంలో ఆయనను సీసీ కెమెరాల్లో ట్రేస్ చేయడం పెద్ద సమస్య కాదు కదా. అట్లాగే హైదరాబాద్ శత్రువులు ఉన్నారు. ఇప్పుడు గమత ఏంటంటే, నేను చాలా 34 ఏళ్ళ అడ్వకేట్, 34 ఏళ్ళ సర్వీస్ నాది. నేను చాలాసార్లు ఇటువంటి హత్య కేసుల్లో చాలా వరకు ఏం చేస్తారంటే డైరెక్ట్ మర్డర్ కాకుండా కోల్డ్ బ్లడ్ మర్డర్ అంటాం కదా. జనరల్గా ఏం చేస్తారంటే ఏదో వెంబడిస్తుంది, లారీ గుద్దేసిపోతుంది. సినిమాలో కూడా చూస్తుంటాం మనం. కానీ గుద్దేసిన సందర్భంలో కూడా గుద్దేసిన వెహికల్ లేకుంటే టైర్ల గుర్తులో యాక్సిడెంట్ ప్లేస్ ఉంటది కదా, అది అఫెన్స్ ఎక్కడ జరిగింది, అది ఏమన్నా గుర్తులు ఉన్నాయి, వాటి గురించి పోలీసులను పట్టించుకున్నారు, చెరిపేశారు. చాలా వరకు సీన్ ఆఫ్ అఫెన్స్ కేసులో చాలా కీలకమైంది జమీన్ గారు. అది పోలీసులు ఎంతవరకు దాన్ని రక్షించారు. జనరల్ గా జరిగేది నాకు తెలిసిందంటే, జనరల్ జరిగేదంటే ఏదైనా సీన్ ఆఫ్ అఫెన్స్ ను చెదరగొట్టే ప్రయత్నం ఎక్కువ జరుగుతుంది. చాలా వరకు మనకు అక్కడ మొట్టమొదటి రక్షించాల్సింది అది. ఈ పాస్టర్ ప్రవీణ్ గురించి ఆయనకు శత్రువులు ఎవరు ఉన్నారా, ఉంటే ఎవరు ఉండొచ్చు. దీన్ని మతపరంగా మనం జత చేస్తుంది కరెక్ట్ కాదు. నా ఉద్దేశం ఏంటంటే, బండి మీద పడితే గాయాలు అయితే పడితే కూడా అయితే, కానీ పడ్డారా లేకుంటే వెనక్కి గుద్దారా అనేది ఇప్పుడు పరిశీలన కదా. రాజమండ్రి దగ్గర హాస్పిటల్ దగ్గర మార్చిలో ఇప్పటికి మొత్తం ఉన్నది. చాలా మంది మీద ఎంక్వైరీ జరపాలంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు పొద్దున్నే మనకు లైవ్ లా వారు చెప్పారు ఏమనంటే, దీని మీద పూర్తి విచారణ జరిపిస్తారు, ఇందులో ఎవరు అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇట్లాంటి పరిస్థితులలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడతారు, లేకుంటే మోడీ మాట్లాడతారు, లేకుంటే ఇంకెవరు మాట్లాడతారు కనుక వాళ్ళ మీద నెట్టివేయడానికి అయితే వీలు లేదని నేను అనుకుంటాను. సరే, పవన్ కళ్యాణ్ అభిప్రాయాలు వేరుగా ఉంటుంది, కానీ ఈ హత్యకు దానికి ఏం సంబంధం? ఆయన పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. ఇక్కడ జరిగే హత్యకు ఇంకోటి పోనీ మా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వారా అంటే కాదు, ఆయన హైదరాబాద్ క్రిమినల్గిలో ఉండేవాడు. మరి ఇక్కడ ఎవరైనా దానికి వ్యతిరేకలు ఉండి వీళ్ళు ఎక్కడ అక్కడేమైనా చేశారా అని చెప్పలేం కనుక పూర్తిగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ వదిలిపెట్టాలంటున్నాను. యాజ్ అడ్వకేట్ గా ఏమంటున్నానంటే, దీని మీద ఇప్పుడే మనం
ఈ కోడిగుడ్డు మీదీకలు పీకి మా పవన్ కళ్యాణ్ ఇంకెవరున్నారు వెనక అనడము, లేకపోతే సనాతన ధర్మం గురించి ఆయన మాట్లాడుతారు, సనాతన ధర్మం గురించి ఇద్దరు మాట్లాడుతారు, ఆయన మాట్లాడుతారు, మరి చనిపోయిన పాస్టర్ కూడా మాట్లాడుతున్నారు కదా, మరి ఎవరు శత్రువులు, ఎందుకు చంపుతారు అనే విషయం అర్థం చేసుకోవాలి. దీన్ని పూర్తిగా ప్యూర్లీ రాజకీయాలకు అతీతంగా, ముఖ్యంగా మతాలకు అతీతంగా ఆయన మర్డరా లేకుంటే నిజమైన ప్రమాదం కాకపోతే మర్డర్ అంటే ఎవరు చేశారు, ఈ సీసీ కెమెరాలు ఇవన్నీ చూసి చేయొచ్చు. గతంలో మనకు కొన్ని స్పష్టంగా ఆధారాలు కనపడతాయి. ఉదాహరణకు మన ఒరిస్సా పాస్టర్ హత్య కథలను చూసాం, చాలా పెద్ద ఎత్తున చర్చ మీద చూసాం, అది బహిరంగంగా జరిగింది. అది వాటి మీద నేను చాలా ప్రొటెస్ట్ కూడా చేశాను. కానీ ఈ విషయంలో మాత్రం నేను మాట జాలను. ఖచ్చితంగా దీన్ని పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసి హత్యకు వెనుక ఉన్న కారణాలు ఏంది, ఎవరు కావచ్చు ఇన్వెస్టిగేషన్ చేయాలి తప్ప మనంతా మనం దీని మీద నిర్ణయం చేయడానికి కష్టమని అనుకుంటున్నాను. ఓకే, రైట్. ఇదే విషయంపై మరొకసారి మనం మస్తాన్ రావు గారు ఏం మాట్లాడుతున్నారో మనం చూద్దాం. మస్తాన్ రావు గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనకు ఇప్పుడు కృష్ణవేణి గారు కూడా జాయిన్ అయిపోయారు మనతోటి. సుంకర కృష్ణవేణి గారికి ఫోర్స్ ఐస్ టీవీ వెల్కమ్ అండి. థ్యాంక్ యూ, వెరీ మోస్ట్ వెల్కమ్ మ్యామ్. అదే సేమ్ టైంలో మస్తాన్ రావు గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఈరోజు ఈయన చనిపోక ముందు 4-5 రోజుల ముందు కూడా ఇక్కడ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. నా మీద ప్రమాదం ఉన్నది, నాకు ప్రాణహాని ఉన్నది, నన్ను రక్షణ కల్పించండి అని చెప్పినట్టుగా కూడా మనకు వార్తలు అందాయి. ఈ విషయంపై మస్తాన్ రావు గారు మీరు చెప్పండి. దాని తర్వాత మనం కేఏ పాల్ గారు ఏం మాట్లాడారో, దాని తర్వాత కృష్ణవేణి గారి వర్షన్ ఏంటో మనం విందాం. మస్తాన్ రావు గారు ఇప్పుడు చెప్పండి ప్లీజ్. సార్, అందరికీ ప్యానల్లో ఉన్న పెద్దలేంద్ర రామ్మోహన్ రావు గారికి, శంకర కృష్ణవేణి గారికి, మీకు ఫోర్ సైడ్ వీక్షకులకు కూడా నమస్కారాలు చెప్తున్నాను. అదేవిధంగా ప్రవీణ్ గారు ఎంతో దురదృష్టకరమైన అంశం. వాళ్ళ కుటుంబానికి కూడా మనందరం కూడా సపోర్ట్ గా ఉండాలి, మన సమాజం అంతా కూడా నేను చెప్తా ఉన్నాను. సానుభూతి కూడా, సంతాపం కూడా వ్యక్తం చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ముందుగా జమీల్ గారు మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఏంటంటే థంబ్నైల్స్ ఈ విషయాల్లో పెట్టేటప్పుడు చాలా సున్నిత వ్యవహారం. ఏదైనా వాస్తవాలకు దగ్గరగా అంటే థంబ్నైల్స్ పెట్టేటప్పుడు కూడా మనం చాలా సున్నితంగా వ్యవహరించాలి, దాన్ని తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తాను. నేను అందుకోసమే ఎలా జరిగింది అని క్వశ్చన్ మార్క్ పెట్టాను సార్. నేను దాంట్లో హత్యలు, మర్డర్లు లేకుంటే అది ఏం పెట్టలా, ఎలా జరిగింది. రామ్మోహన్ రావు గారు చాలా స్పష్టంగా చెప్పారు. We are not going to predict from ourselves for society. ఓకే, థంబ్నైల్ అయిపోయింది. నేను మామూలుగా విషయంలోకి వస్తున్నాను. రామ్మోహన్ రావు గారు కూడా చెప్పారు, ఎందుకంటే సున్నితమైన అంశం కాబట్టి కూడా మాట్లాడేటప్పుడు కొంత, ఎందుకంటే ఒక మతానికి సంబంధించిన అంశం చాలా ఆందోళనలో ఉన్నారు. క్రైస్తవ సంఘాలన్నీ కూడా అక్కడ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. దాదాపు చర్చిల్లో కూడా దీనికి సంబంధించి జరుగుతున్నాయి. ఆయన సపోర్ట్ గా చాలా ఆందోళన అంశాలు కానీ వాళ్ళు ఇట్లా ప్రసంగికులకు సంబంధించి కొంత ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యం కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో నేను కూడా నాకు కొంత సన్నిహిత మిత్రులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించి కూడా మాట్లాడినప్పుడు ఈ విధమైన సమాచారం నాకు ఉంది. సో ఏంటంటే అట్లా ప్రసంగికులుగా వెళ్ళి ప్రజల్ని మోటివేట్ చేసే వాళ్ళ పట్ల ఈ దాడిని ఒక ఇదిగా చూస్తారు, ప్రమాదంగా చూస్తారు అనమాట. ముందు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో. సో కాబట్టి మనము ఆ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. రెండోది ఏంటంటే ఇప్పుడు పగడాల ప్రవీణ్ కుమార్ గారు యాక్చువల్ గా అనేక టీవీ ఛానల్స్ లో మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా ఆయన మోటివేషన్ క్రైస్తవ సంఘాలకు సంబంధించి ఆయన బైబిల్లో అంశాలు కావచ్చు, ఆయన అప్డేటెడ్ గా కావచ్చు, లేదంటే ఇప్పుడు కొంతమంది మోస దూరంలో వెళ్తా ఉంటారు క్రైస్తవ సమాజానికి సంబంధించి బైబిల్లో కానీ, కొత్త నిబంధన గ్రంథం కానీ, పాత నిబంధన గ్రంథం కానీ. కానీ ఆయన మొత్తం అవపోసన పెట్టినప్పుడు మళ్ళీ అప్డేటెడ్ అంటే ఇప్పుడున్న కొన్న వాస్తవిక పరిస్థితులు, మన సమాజంలో జరుగుతున్న సంఘటనలు కావచ్చు, కొన్ని సినిమాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఆయన మాటల్లో చూస్తే ఏంటంటే క్యాచీగా, అంటే ప్రజలు కూడా క్రైస్తవ అభిమానులు కానీ, క్రైస్తవ మతాలను ఆరాధించే వాళ్ళు కానీ, యేసుక్రీస్తుని ఆరాధించే వాళ్ళు కానీ కూడా మైమర్చిపోయే విధంగా, అంటే అంత మంత్రముగ్ధుని చేసే విధంగా ఆయన ప్రసంగాలు కొనసాగుతాయి. సో ఆయన ఆ విధంగా అభిమానాన్ని చూడగొన్నారు. సో ఇప్పుడు ఆయన మృతి పట్ల కూడా అదే విధమైన అభిమానం, ఆయన ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు ఆయన అభిమానులు కానీ, క్రైస్తవ మత సంఘాలకు సంబంధించిన సభ్యులు కానీ. సో ఇప్పుడు మనం విషయానికి వస్తే ఏంటంటే ఆయన హైదరాబాద్ లో సోమవారం బయలుదేరారని అంటున్నారు పోలీసులు. నేను దినపత్రికల్లో వచ్చి చూశాను, నేను దినపత్రికలకు సంబంధించి. అదే ఇప్పుడైతే వేరే ఛానల్స్ అన్ని కూడా అది హత్య లేకపోతే రోడ్డు ప్రమాదమా, దాని మీద పుంకాలుగా ఇప్పుడు మొత్తం డిబేట్ జరుగుతా ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తాం. సో ప్రస్తుతం ఇదేంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా వెళ్ళింది. అదేవిధంగా హోంమంత్రి అనిల్ గారు కూడా
దగ్గరుండి ఆయన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహప్రసాద్ గారితో కూడా మాట్లాడుతున్న పరిస్థితి. సో ఒక పక్కన పోస్ట్ మార్టం కి సంబంధించి బహుశా జరుగుతూ ఉండొచ్చు. ఇట్లా ఉంది అంటే ప్రభుత్వ దృష్టికి వెళ్ళిపోయి ఆ సీరియస్నెస్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఫీల్ అవుతుంది. సో దాన్ని మనం చూడాలి. ఇంకేంటంటే ఆయన సోమవారం 8ంటికి బయలుదేరారు. హైదరాబాద్ తిరుమలగిరిలో ఉంటారని అంటున్నారు ఆయన. అక్కడి నుంచి ఆయన బుల్లెట్ ఎన్ఫీల్డ్ మీద నాకు తెలిసి వెళ్తా ఉన్నారు. ఆయన సంబంధించి రక్షణాత్మక చర్యలు అయితే ద్విచక్ర వాహనం వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం హెల్మెట్ పెట్టుకొని వెళ్ళాలి. ఆ విధంగా ఆయన అన్ని జాగ్రత్తలు తీసుకొని వెళ్తున్న హలో there is a technical fault. There is a technical fault from మన మస్తాన్ రావు నుంచి. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం కే పాల్ గారు ఇప్పుడు వినపడతాను. చెప్పండి కంటిన్యూ ప్లీజ్. there is a technical fault. Go ahead with the K Paul's bite. K Paul గారు ఏది మాట్లాడారో మనం ఒకసారి వెళ్ళిన తర్వాత మనం కృష్ణవేరి గారి దగ్గరికి వెళ్దాం. కృష్ణవేరి గారి దగ్గరికి వెళ్దాం. K Paul బైట్ ప్లే చేయండి పీసీఆర్. ఆన్ ద వే ఉన్నానండి. ఇప్పుడు రాజమండ్రి 3:30కి 3:15కి రీచ్ అవుతున్నాను. ఏపీ హైకోర్టు నుంచి వెళ్తున్నాను. నాకు నిన్న ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పింది ఏంటంటే అది హత్యేనండి. దానికి చాలా రుజువులు ఉన్నాయి. అవి మనం ఇక్కడ పోస్ట్ మార్టం లో కానీ ఇక్కడ ఇన్వెస్టిగేషన్ లో, ఎందుకంటే ఈ పాస్టర్ ప్రవీణ్ కుమార్ ని చంపించింది సమ్ ఆఫ్ ద ఫెనాటిక్ జనసేన ఫాలోవర్స్ అని కొంతమంది పాస్టర్స్ అంటున్నారు. ఎందుకంటే మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడే విధానం, నేను చచ్చిపోవడానికి సిద్ధం సనాతన ధర్మం గురించి, నాకు ఊర్లో 100 మంది కావాలి అంటే నేను చనిపోవడానికి సిద్ధం. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇంకేమంటున్నారు, చంపడానికి సిద్ధం, మన ఛత్తీస్గఢ్ లో మేము చంపడానికి సిద్ధం, మాకు బెయిల్ కూడా అవసరం లేదు. ఇలాంటి రెచ్చగొట్టే మాటలు ఒక ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఆడడం, అది జనసేన పార్టీ అనే మీటింగ్ లో, అదే నేనే సీఎం అయితే పిఎం అయితే ఇమీడియట్ గా అరెస్ట్ చేస్తా, కోర్టులో కేసు వేసి నేనే డైరెక్షన్ తీసుకొస్తా. ఇలాంటి రెచ్చగొట్లు మాట్లాడినందుకు 15 నిమిషాలు పోలీసులు కళ్ళు మూసుకోండి అని ఎమ్మెల్యే వైసీసీ ఎక్కడికి వెళ్ళాడు, జైలుకి ఎన్ని నెలలు వెళ్ళాడు, 3-4 నెలలు వెళ్ళాడు, ఆయన బెయిల్ ఇవ్వలేదు. మరి పవన్ కళ్యాణ్ మాటకి ఇలా రెచ్చగొట్టి మాట్లాడడం మనం వింటున్నాం. మొన్నటిదాకా నేను నాస్తికుడిని, సనాతన ధర్మం, ఇప్పుడు మీరు క్రిస్టియన్స్ బాప్తిసాలు ఇస్తారు. ఒరే బుద్ధిలేని గాడిదా, మీరు చర్చిలు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని ఐడెంటిఫై చేయండి, ఏవి లీగలు ఏవి ఇల్లీగలు, మసీదులన్నీ ఎక్కడున్నాయి, టెంపుల్లన్నీ ఎక్కడున్నాయని ఎందుకు అడగలేదు? రైట్. మనం ఇప్పుడు కే పాల్ గారు ఏం మాట్లాడారో, ఆయన వెళ్తున్న సమయంలోనే, రాజమండ్రి వెళ్తున్న సమయంలోనే 4 Sides టీవీ ఆయనకు డిబేట్లో రావాలని మనం కోరినప్పుడు కే పాల్ మాట్లాడిన మాటలు మనం విన్నాం. అయితే సనాతన ధర్మానికి సంబంధించింది మాట్లాడుతూ అతను ఏదైతే మాట్లాడారో ఖచ్చితంగా విన్నారు. కృష్ణవేణి గారు, దీని మీద మీరు ఎలా స్పందిస్తారండి యాజ్ ఏ జనసేన నాయకురాలిగా? పగడాల ప్రవీణ్ కుమార్ గారి ఒక అనుమానాస్పదమైనటువంటి మృతి ఏదైతే ఉందో అది హత్య అని కొంతమంది అంటున్నారు, అదే ప్రమాదం అని కొంతమంది అంటున్నారు. కాబట్టి దీని మీద ప్రభుత్వం ఆల్రెడీ విచారణకి ఆదేశించడం కానీ అక్కడ దర్యాప్తు కానీ చాలా వేగవంతంగా జరుగుతుంది సార్. అంటే బురద వేసే వాళ్ళు ఎప్పుడు కూడా బురద వేస్తూనే ఉంటారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు కూడా కేఏ పాల్ గారు మతి మరుపుతోని కొంచెం మతిస్థిమితం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి అంటే ఇది సున్నితమైనటువంటి అంశం. అంటే ఇక్కడ ఒక సార్ మీ పేరు జమీల్ గారు అనుకుంటా సార్. ఇక్కడ మనం పుట్టినప్పుడు సనాతన ధర్మం గురించి అన్ని మతాలు కూడా ఒక న్యాయబద్ధమైనటువంటి ఒక వాళ్ళ మతానికి సంబంధించి ఒక గౌరవాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది, అదే పాటించడం జరుగుతుంది మత నియమాల్లో కూడా. కానీ ఇవాళ ఒక పాస్టర్ గా ఉన్నటువంటి వ్యక్తి, అంటే ఏ వ్యక్తి కూడా తల్లి కడుపు నుంచి పుట్టిన తర్వాత ఒక సిలువేసుకునో లేకపోతే నమాజ్ చేస్తూనో లేకపోతే ఒక రుద్రాక్షలు వేసుకునో పుట్టరు సార్. పుట్టిన తరువాత మాత్రమే మన మతాన్ని అనుసరిస్తూ ఉంటాం. భారతదేశ సనాతన ధర్మంలో నేను ఎక్కడ మిగతా దేశాలు చూసుకోవచ్చు సార్, అక్కడ ప్రతి చోట కొట్లాటలు జరిగి ఏ విధంగా ఉంటారు. కానీ ఇక్కడ మన భారతదేశంలో అవ్వచ్చు, మన ఆంధ్రప్రదేశ్ లో అవ్వచ్చు, సర్వమతాల సమ్మేళనం. ఇక్కడ ఒక వ్యక్తికి ఇక్కడ హిందువుకు జరిగిందా, అక్కడ హిందువు చనిపోయారా లేకపోతే క్రిస్టియన్ చనిపోయారా ముస్లిం చనిపోయారా అన్నది ముఖ్యం కాదు. అక్కడ ఒక వ్యక్తి చంపబడ్డారు.
అంటే ఆ ఆధారాలు చూస్తే ఆయన ఒంటి మీద ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ గారి ఒంటి మీద ఉన్నటువంటి గాయాలు చూసినప్పుడు కూడా అది చాలా హృదయ విదారకంగా ఉంది. అంటే విజయవాడ వరకు కూడా ఫ్లైట్ లో వచ్చినటువంటి వ్యక్తి ఒక బుల్లెట్ మీద అక్కడి నుంచి వస్తున్నారు అంటే ఈ దేశంలోని ఈ రాష్ట్రంలోనే ఆ రక్షణ ఉందని ఆయన వస్తున్నారు కాబట్టి ఆయన ఫ్యాషన్ కూడా అయి ఉండొచ్చు. కొంతమంది చాలా మంది బైక్ మీద జర్నీ చేస్తుంటారు. అంటే బైక్ మీద జర్నీ చేయాల్సినటువంటి అవసరం ఏముందని కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే కొంతమందికి అది ఫ్యాషన్ కూడా, అంటే పబ్లిక్ లో అలా వెళ్ళడం కూడా ఇష్టపడుతుంటారు. కొంతమంది కారులో వస్తారు, కొంతమంది బైకుల మీద వస్తారు. కాకపోతే సార్ ఇక్కడ దీనికి రాజకీయ రంగు పొలవడం అనేది మాత్రం చాలా తప్పు. ఇక్కడ చనిపోయింది ఒక వ్యక్తి, ఒక మతానికి సంబంధించినటువంటి ఒక ప్రబోధకుడిగా ఉన్నటువంటి ఒక మత ప్రచారకుడిగా ఉన్నటువంటి వ్యక్టి పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి మృతి పట్ల మేము కూడా సంతాపాన్ని తెలియజేస్తున్నాం సార్. అలాగే ఆయన మీద జరిగినటువంటిది దాడా లేకపోతే హత్యనా లేకపోతే ప్రమాదమా అనేది కూడా మా ప్రభుత్వం ఎప్పుడూ కూడా నిమ్మక నీరెత్తినట్టు గత వైసీపీ పరిపాలనలాగా ఉండదు సార్. ఖచ్చితంగా దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరుగుతూ ఉంది. అలాగే నిందితులు దీని వెనక నిందితులు ఉంటే కనుక తొందరలోనే పట్టుకుని వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు కూడా ఉంటాయి సార్. ఇక్కడ మత సామరస్యాన్ని పెంపొందించే విధంగా ఉండాలి తప్ప ఇక్కడ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా సర్వ మతాలని కూడా గౌరవిస్తూ ఉంటారు. కాకపోతే ఆయన హిందూ కాబట్టి హిందుత్వాన్ని గురించి ఆ రోజు మాట్లాడడం జరిగింది. దాన్ని పట్టుకొని వాళ్ళకి లాంటి వ్యక్తులు మాట్లాడడం, దాన్ని మతానికి అంటించి రాజకీయ రంగు పులిమి దాన్ని ప్రభుత్వం మీద బురద జల్లే విధంగా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే ఇక్కడ క్రైస్తవుల రక్షణ కూడా మా ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి పరిస్థితి. ఏ వ్యక్తికి ఏ మతానికి సంబంధించినటువంటి ఒక కులం కావచ్చు, ఇక్కడ కులం మతాలను చూసి ప్రభుత్వాలు ఏర్పడవు సార్. అన్ని కులాలు అన్ని మతాలు పనిచేస్తేనే ఇవాళ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఆయన మతం గురించి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడితే దాన్ని ఒక హిందుత్వానికి మాత్రమే రంగు పొలిమి మాట్లాడడం అనేది ఇతర పార్టీలు కూడా కరెక్ట్ కాదు. అలాగే పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి మృతి పట్ల మేము సంతాపాన్ని తెలియజేస్తూనే ఆయన మీద జరిగినటువంటి దాడిని పూర్తిగా ఖండిస్తూ ఈ యొక్క ఎవరు కూడా అలజడులకి ఇది చాలా సున్నితమైనటువంటి అంశం కాబట్టి దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరుగుతుంది కాబట్టి ఎప్పుడు కూడా నిజానిజాలు బయట ప్రజలకు తెలియకుండా కానీ అది పోలీసులు బయట పెట్టకుండా కొంతమంది వ్యక్తుల మీద అది జనసేన మీద వేయడమో లేకపోతే వేరే పార్టీల మీద వేయడం కరెక్ట్ కాదు. కాబట్టి కేఏ పాల్ లాంటి వ్యక్తులు మాట్లాడేటప్పుడు కూడా చాలా ఒక ముందు చూపుతో మాట్లాడాలని మాత్రం తెలియజేస్తున్నాం. ఓకే కృష్ణవేణి గారు, థ్యాంక్స్ వెరీ మచ్. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణవేణి గారు. ఇప్పుడు ఏదైతే మన మస్తాన్ రావు గారు ఇంతకు ముందు మాట్లాడేటప్పుడు ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఆయనకు సంబంధించిన ఏదో వర్షన్ ఉన్నదో పూర్తిగా వినలేకపోయాము. దానికి ఒకసారి మస్తాన్ రావు గారు ఇప్పుడు కంటిన్యూగా చేయండి. అంటే ప్రస్తుతం ఇంకొక విషయం దాంట్లో మేడం యాడ్ చేసినట్టుగా కేపాల్ కూడా మాట్లాడారు. అంటే ఇంతకుముందు నాస్తికునిగా వ్యవహరించిన ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో ఎప్పుడైతే డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారం తీసుకున్న తర్వాతనే అతను ఒక సనాతన ధర్మానికి రక్షకునిగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఈయన ఏదైతే రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు కాబట్టి ఈరోజు ఇలాంటి సంఘటనలు జరిగాయి. అంటే దాన్ని ప్రత్యేకంగా ఆ దృష్టిలో పెట్టడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆస్కారం లేదండి. మత సామరస్యానికి మనం ఒక ప్రతీకగా నిలబోతున్నాం మన తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రాలు. ఈ విషయంలో ఎక్కడ కూడా మనం అక్కడ దాని విషయంలో మనం జోక్యం చేయాల్సిన అది లేదు. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం జరిగింది హత్యనా లేకపోతే యాక్సిడెంటల్లీ జరిగిందా లేకపోతే ఎవరైనా దాడి జరిపారా ఈ విషయం పైన మనం కొనసాగాలి. ప్లీజ్ మస్తాన్ రావు గారు కంక్లూడ్ యువర్. మన పోలీసులు ప్రాథమికంగా మనకి అందించిన సమాచారం దృష్టి ఏంటంటే ఆయన దివాన్ చెరువు కొండమూరు దగ్గర నేషనల్ హైవేకి సంబంధించి ఒక బ్రిడ్జి, ఫోర్త్ బ్రిడ్జ్ ఉందన్నారు. ఆ ఫోర్త్ బ్రిడ్జికి సంబంధించి హైవే పక్కన జారి పడింది. ఫస్ట్ ప్రాథమికంగా వచ్చిందంటే జారి పడింది. ఆ తర్వాత ఆయన జారి పడ్డాడు, ఆయన వాహనం ఆయన మీద పడింది అనేది గుర్తించారు. కానీ కొంతమంది ఇప్పుడు ఎవరైతే క్రైస్తవ ఆయన అభిమానులు కానీ ఆయన సపోర్ట్స్ కానీ ఆయన బంధువులు కానీ ఉన్నారో వాళ్ళందరూ ఆయన బాడీని గమనించిన తర్వాత ఆయన హెల్మెట్ పెట్టుకొని ఉన్నప్పటికీ కూడా తల మీద తీవ్ర గాయం ఉంది. అదేవిధంగా బాడీ మీద కూడా కొన్ని గాయాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఇది వాళ్ళు కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. ఏమన్నా చేసి ఉంటారా, అఘాయిత్యానికి పాల్పడి ఉంటారా అనేది. పోలీసులు అయితే ప్రాథమికంగా చెప్పారు. రెండోది ఏంటంటే అక్కడ అందరూ ఆందోళన చేసి మాకు సంబంధించిన వ్యక్తి ఆ సమక్షంలోనే పోస్ట్ మార్టం జరగాలి, అదేవిధంగా రికార్డింగ్ కూడా చేయాలనేది ఆందోళన చేశారు. దానికి జిల్లా పోలీస్ అధికారి ఆయన ఎస్పీ గారు కూడా దానికి అంగీకరించడం జరిగింది. దాని మీద జరుగుతా ఉంది. రెండోది అక్కడికి నేను ఒకటి చెప్తానండి,
ఏంటంటే క్రైస్తవ ప్రచారకులు ఎవరైతే ఉన్నారో జాతీయ సువార్థకులు విజయప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా జాన్ వెస్లీ, ఇంకా జేమ్స్, విజయరాజు, ఇంకా చాలా మంది మాజీ ఎంపీ హర్ష కుమార్, తెలుగుదేశం పార్టీ ప్రతినిధి ఆయన రాజేష్ కుమార్ గారు, వీళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు ఏమన్నారంటే విజయ్ కుమార్ రెడ్డి గారు కొంత ఆయన లీడ్ చేశారు. విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ఆయన ఏమంటారంటే, ఇప్పుడు మనం అందరూ కూడా సంయమనం పాటించాలి. ఈ పోస్ట్ మార్టంలో వాస్తవాలు వెలుగు చూస్తాయి. ఆ వెలుగు చూసిన తర్వాత మనం దానికి సంబంధించి అఘాయిత్యానికి పాల్పడ్డారా, నిజంగా రోడ్డు ప్రమాదంలో జరిగిందా అనేది వాస్తవాలు వెలుగు చూస్తాయి. అది కనుక అఘాయిత్యానికి పాల్పడి ఉంటే అప్పుడు మనం ప్రతి విశ్వాసి వచ్చి బయటకు వచ్చి మనం ఆందోళన చేసి దాని వెనక ఉన్న కుట్రదారులు కావచ్చు, అఘాయిత్యానికి పాల్పడిన వారు కావచ్చు, అప్పుడు మనం ఆందోళన చేద్దాం తప్పితే ముందుగా మనము చాలా సంయమనంతో ఉందాం అనేది ఒక పిలుపునిచ్చారు. చాలా మంచి, అది ఇన్వైట్ చేయదగ్గ అంశం. సో ఇంకోటి ఏంటంటే, అసలు టోటల్ గా మనం చూడాల్సి వస్తే అసలు ప్రవీణ్ కుమార్ గారు హైదరాబాద్ నుంచి బైక్ మీద బయలుదేరారు. ఎన్నింటికి బయలుదేరారు? బయలుదేరిన తర్వాత రాత్రిపూట కూడా ఆయన ఎందుకు ప్రయాణం చేయాల్సి వచ్చింది? పోలీసులు కొంతమంది CCTV ఫుటేజ్ కి సంబంధించి ఇచ్చినప్పుడు అది కొంత మాత్రమే, అంటే హైవే కాబట్టి మనకి క్లియర్ కట్ గా అక్కడ CCTVలు ఉండే అవకాశం లేదు. వాళ్ళకి పరిమితంగా లభ్యమైన ఫుటేజ్ చూస్తే ఆయన వెహికల్ మీద వస్తుండే, ఇందాక కూడా కొన్ని టీవీలో గమనించారు. ఆ వెహికల్ మీద వస్తున్నట్టుంది, ఒక లారీ వెళ్ళింది, ఆ తర్వాత పక్కనే ఒక కారు కూడా వెళ్ళినట్టు కనపడతా ఉంది. సో అంతకు మించి అక్కడ కనపడతలేదు. అయితే వాస్తవంగా దగ్గర నుంచి ఎవరైతే ఆయన బాడీని గమనించారో తరలించేటప్పుడు కానీ రాజమండ్రి GGH దగ్గర కానీ వాళ్ళకి కొన్ని అక్కడ గాయాలు కానీ లేకపోతే గల దగ్గర కానీ కొన్ని కనిపించినాయి. వాళ్ళు కొన్ని అనుమానాలు వ్యక్తం చేసిన పరిస్థితి, దాన్ని పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లారు. పోలీసులు కూడా ఎగ్నెస్ట్ గా వాళ్ళకేం ఎగ్నెస్ట్ గా వెళ్ళలేదు. వాళ్ళు ఏదైతే కోరుకున్నారో ఆ విధంగానే వాళ్ళు సుముఖంగా ఉన్నారు. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించింది ఏంటంటే, ఆయన ప్రజల్లో ఏ విధంగా ఆయన అభిమానం పొందగలిగారు, ఒక క్రైస్తవ మత ప్రచారకులుగా ఏ విధంగా మంత్రముగ్ధం చేసే విధంగా ఆయన ప్రసంగిస్తారు. అదే విధంగా ఇప్పుడు షఫీ గారని మనకి మోటివేషన్ స్పీకర్ ఉన్నారు. ఆయన కూడా ఇందాక నేను ఆయన సపోర్ట్ గా మాట్లాడి, ఇది నిజంగా కాకపోతే బాగుండు మన ప్రవీణ్ కుమార్ గారు చనిపోవడం అనేది, విజయప్రసాద్ రెడ్డి గారు, ఇంకా అందరు కూడా అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విధంగా చూస్తుంది. నేననేది ఏంటంటే, అసలు ఎవరు కూడా ప్రవీణ్ కుమార్ గారు కానీ వాళ్ళ బంధువులు కానీ ఏ రాజకీయ పార్టీలకి సంబంధించిన వ్యక్తుల్ని దీనిలో ఎక్కడ ఆరోపణలు లేనప్పుడు కేఏ పాల్ గారి ఆరోపణలు మాత్రం మనం ఎందుకు పట్టించుకోవాలి? సమయంలో పాటించాలని అక్కడ వచ్చిన సువార్థికులు మాత్రమే చెప్తా ఉన్నారు. సో నేననేది ఏంటంటే, ఖచ్చితంగా ప్రవీణ్ కుమార్ గారిది ఎవరైనా అఘాయిత్యానికి పాల్పడితే వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే, రాజకీయ పార్టీ వాళ్ళు కావచ్చు, లేకపోతే పక్కన ఇంకెవరన్నా వేరే వాళ్ళు ఆయన్ని శత్రువులుగా ఎవరు ఉండరు అనుకుంటున్నాను నేను. అజాత్ శత్రువుగా ఉంటారు. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఈ శత్రువులుగా ఉండే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా మనుషులతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చాలా సమయంతో మాట్లాడతారు. ఎందుకంటే అనేక మందికి మోటివేట్ చేస్తారు, చాలా మంది సమస్యల నుంచి బయటికి తీసుకొస్తారు వాళ్ళు. సో ఖచ్చితంగా నేననేది ఏంటంటే, అలా అందరూ కూడా సంయమనం పాటించాలి. ఖచ్చితంగా పోలీసులు దర్యాప్తు చేస్తారు. ప్రవీణ్ కుమార్ గారికి చూస్తారు. ఆ కాల్ డేటా అన్ని కూడా పోలీసులు దర్యాప్తులో తేలాల్సిన అంశాలు. సమయం పాటించాల్సిన అవసరం ఉందని నేను చెప్తాను. రైట్, ఓకే సార్. ఇప్పుడు ప్రస్తుతం మనొకసారి బండారు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్తాం. రామ్మోహన్ రావు గారు ప్రస్తుతం ఏదైతే మన మస్తాన్ రావు గారు చెప్పారో దాన్ని పూర్తిగా మనం ఏకవిస్తున్నాం. ఏంటంటే ప్రస్తుతం అది ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద అంటిల్ అన్లెస్ వీ కెన్ గెట్ ద పోస్ట్ మార్టం రిపోర్ట్. వీ షుడ్ నాట్ డిక్లేర్ అవర్ సెల్ఫ్ దట్ హూ ఈస్ గోయింగ్ టు బి హూ ఈస్ ద కల్ప్రిటెడ్ దేర్. అది వేరే విషయం. కానీ ఏదైతే ఇప్పుడు కేఏ పాల్ గారు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ మాట్లాడిన దాంట్లో కూడా అతను ఏమన్నారంటే, ఒకసారి మీరు గమనించినట్టయితే గతంలో అక్బరుద్దీన్ అవేసి ఏదైతే ఒక మతానికి సంబంధించింది కేవలం 15 నిమిషాలు మాత్రమే ఇవ్వండి అని చెప్పినందుకే అతనికి తీసుకువెళ్ళి కొన్ని నెలల పాటు జైల్లో పడేయడం జరిగింది అక్కడ నిర్మల్లో. అది కరెక్ట్. అయితే దానికి ఇది సంబంధం లేని విషయం అయినప్పటికీ కేఏ పాల్ దాన్ని మెన్షన్ చేసుకుంటూ ఈరోజు జనసేనకు సంబంధించిన నాయకుడు ఈ విషయం మాట్లాడారు. ఇట్లా 100 సైనికులు తయారు కావాలి, జన సైనికులు రావాలి, ఇట్లా సనాతన ధర్మానికి సంబంధించిన, అయితే ఇంత అగ్రెసివ్గా మాట్లాడిన హేటెడ్ స్పీచ్ ఇచ్చినప్పుడు అతని మీద ఎందుకు చర్యలు చేపట్టలేదు అని ఒక వచ్చింది. దాన్ని జోడించుకుంటూ మీరు మీ వర్షాన్ని చెప్పండి సార్ ప్లీజ్. జమీల్ గారు, శవ రాజకీయాలు, శవాల మీద పేలాలేదు రాజకీయాలు అంటున్నాయి. చెప్పానంటే ఇప్పటిదాకా ఎవ్వరు మాట్లాడిన మాటలు కేఏ పాల్ మాట్లాడారు. నేనైతే జనసేన లీగల్ సెల్ ఉంటే వెంటనే కేఏ పాల్ మీద కేసు పెట్టాలంటున్నాను. నేను అడ్వకేట్. ఎందుకంటే జనసేనకు ఈ హత్యకి ఏం సంబంధం ఉంది? ఎట్లా డైరెక్ట్ ఆరోపిస్తారు? ఎవరు ఆరోపించండి? కనుక ఆయన ఒక రకంగా మతిస్థిమితం లేని వాళ్ళు ఇట్లా మాట్లాడతారంటారు. ఇంతకుముందు కృష్ణవేణి గారు మంచి మాట అన్నారు. మనిషి ఏ కులంలో పుట్టాలి,
ఏ మతంలో పుట్టాలి, ఏ ప్రాంతంలో పుట్టాలి, ఏ భాషా ప్రాంతంలో పుట్టాలి దట్ ఇస్ ద బిలీఫ్స్ అనుకోటి పుట్టాం కదా, కాకతాళీయం. మన మనిషి జననం ఎంతో మరణం కూడా అంతే, జాతస్య మరణం ద్రోహం. కనుక ఇక్కడ 3-4 నేను యాజ్ అడ్వకేట్ గా లీగల్ నేను చెప్తున్నా, ఈయన అఫీషియల్ టూరా కాదా? ఇప్పుడు ఈయన ఒక మత ప్రబోధకుడు, హైదరాబాద్ తెగొంకలు ఉంటారు. మరి అక్కడ కూడా మత ప్రబోధం చాలా మంది ఉంటారు కదా, ఎవరి ఏరియా వాళ్ళకు ఉంది, ఎవరి చర్చిలు వాళ్ళకు ఉన్నాయి. చూస్తున్నాం మన ప్రొటెస్టెంట్లు, క్యాథలిక్కులు, మళ్ళీ చర్చిలలో విభేదాలు, చర్చిలలో లొల్లులు, అంతర్గత రాజకీయాలు చాలా చూస్తున్నాం. అటువంటిప్పుడు ఈయన అక్కడికి అఫీషియల్ టూరా లేకుంటే ఫ్రెండ్ కలవడానికి వెళ్ళిండా? వెళితే ఏమైనా సమాచారం అక్కడి బంధువులకు ఇచ్చారు. ఇప్పుడు మొత్తం అనాథ అయితే కాదు కదా, ఆయన పాస్టరే కావచ్చు, కానీ అనాథ అయితే కాదు కదా, ఏ చర్చిల్లో పనిచేస్తున్నారు లేకుంటే ప్రబోధాలు చేస్తున్నారు. ఇక్కడ ఆయన పోయిన పర్పస్ ఏంది అనేది ఒకటి. వెహికల్ ఏది వాడారు, రెండోది విజయవాడ దాకా విమానాలు వెళ్ళినప్పుడు మరి విజయవాడ నుంచి ఏ వెహికల్ తీసుకున్నారు, వెహికల్ వివరాలు తీసుకుంటే అయితే కదా ఇంత రాద్యతం అవసరం లేదు. వెహికల్ వివరాలు తీసుకుంటే దాని ఓనర్ ఎవడు ఏం సంగతి తెలుస్తుంది కదా అంటున్నారు. పడిపోయిన వెహికల్ వేస్తున్నారు కదా, రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, అంటే ఇంత వేగ్ గా బట్టగాల్చి మీదేసి దీనికి దానికి సంబంధం లేదు. ఒక రకంగా చెప్పారు వాళ్ళు మాట్లాడిన దానిలో అక్బరుద్దీన్ ఓవైసీ డైరెక్ట్ అటాక్ చేసిండు. హిందువులను 15 నిమిషాల్లో నేను చంపేస్తాను, 15 నిమిషాలు పోలీసులు ఊరుకుంటే అన్నాడు. ఇది అట్లా అనలే కదా, సనాతన ధర్మం గురించి మాట్లాడిండు. అది ఇంకా గట్టిగా మాట్లాడితే కుల రాజకీయాలు ఎక్కువ ఉన్నాయి మనకు ఆంధ్రప్రదేశ్ లో, మత రాజకీయాలు తక్కువ. ఒక రకంగా చెప్పాలంటే కుల గజ్జి రాజకీయాలు చాలా ఉన్నాయి. మంగళగిరి రంగ హత్య నుంచి చూస్తున్నాం మనం. కానీ ఇక్కడ దివాన్ చెరువు ఆల్మోస్ట్ ఆల్ మనం సిటీ లోపల ఉన్నట్టు లెక్క. రాజమండ్రి 100 సార్లు వెళ్ళినవాడిని. కనుక దానికి నువ్వు స్పీడ్ గా పోతున్న హైవే మీద చనిపోయిన ఎవరో అన్నోన్ వెహికల్ గుద్దిపోయిందంటే వేరే విషయం. కానీ అక్కడ అందరూ చూస్తున్నాగా, రాత్రి అయిందా పొద్దునైందా తెలియదు, కానీ ఒక్కటే ఏంటంటే గాయాలు కూడా కింద పడితే అవుతాయి. కాకపోతే హెల్మెట్ ఉండగా తలకిట్ల గాయాలని అంటే అవన్నీ పోస్ట్ మార్టం రిపోర్ట్ తెలుస్తాయి కదా. అంటే నిజం నిలకడ మీద తేలాల్సింది మొదలే ఒక డిసిషన్కి వచ్చేసి కేఏ పాలి పని కట్టుకొని హైదరాబాద్ నుంచి ఎక్కడో సదాశివపేట ఉంటాడు ఆయన, మెదక్ జిల్లా, అక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఒక బట్టకాల్చి మీదేసి జనసేన సైనికులు ఆయన అన్నమాటకు పోనీ ఆయన అన్నమాటను అప్పుడే ఖండిస్తే వేరే ఉంటుంది. జనసేన అధ్యక్షుడు మాట్లాడాడు, ఎప్పుడు నెలల కింద మాట్లాడాడు, అప్పుడే ఎట్లా మాట్లాడతామంటే వేరే విషయం. కానీ వాళ్ళ ఒక రకంగా ఒక టార్గెట్ చేస్తున్నారు. ఈ రాజకీయాలు మతము రెండు వరుసగా ఒకరిని టార్గెట్ చేసుకుంటున్నారు. ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఎట్లా బదనం చేద్దామని వర్గం రెడీ ఉంటాయి, కాసుకొని కూర్చుంటాయి. అంటే కోతికి కదా కొబ్బరి చిప్పు దొరికినట్టు ఈ హత్య దొరికిందని నేను అంటున్నాను. ఈ హత్యను ఎవరు సమర్థించారు? హత్య చేసినా మామూలు ప్రమాదాలను చనిపోయినా ఒక సానుభూతి ఉంటుంది మనకు. కానీ ఇక్కడ సీన్ ఆఫ్ ఎఫెక్ట్ చెడగొట్టింది ఎవరు? సీన్ ఆఫ్ ఎఫెక్ట్ స్పష్టంగా తెలుస్తుంది. స్కిడ్ అయిందా బండి, లేకపోతే ఎట్లా ఉండదో తెలుస్తుంది. 100 మంది ప్రయాణించేది పోనీ అడవిలుగా చనిపోయింది, తీసుకుపోయి ఎక్కడ కాల్చివేయలేదు. చాలా వరకు ఏం చేస్తారంటే హత్యలు చేసి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అడవులలో పడిచేసి కాల్చేస్తారు అవశేషాలు లేకుండా. అట్లా కాదుగా మనిషి దొరికిండు, బండి దొరికింది, ఎక్కడో ప్లేస్ దొరికింది. దీన్ని పోలీసులు ఛాలెంజ్ తీసుకొని 1 గంటలోనే చేయాలి. యాక్చువల్ గా 24 hours అయిపోయింది ఇప్పటికీ, ఆ ప్రమాదం జరిగి ఇంకెక్కువైంది. ఇప్పటికీ తాచారం చేయకుండా పోస్ట్ మార్టం రిపోర్ట్ చేయాలి. దాంతో వేరే రకమైన గాయాలు ఉన్నాయా లేకుండా బండి మీద పడితే గాయాలు, ఇప్పుడు ఎటు పడితే కుడి దిక్కు పడితే ఓ రకంగా ఉంటుంది, విడ మీదకి పడితే ఓ రకంగా ఉంటది, హెల్మెట్ పగిలిపోయిందా ఉన్నదా, ఇన్ని చేస్తుండగా ఆయన అఫీషియల్ పర్యటన లేకుంటే నాన్ అఫీషియల్ లేకుండా ఆయన అక్కడి చర్చలతో సంపర్కించి కొందరు ఏం చేస్తారంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మత ప్రబోధకులు పిలిస్తే మరి ఇన్విటేషన్ ఉంటది, వాళ్ళకు రవాణా ఏర్పాటు చేస్తారు. మరి అవన్నీ ఏం చేయకుండా ఆల్ ఆప్షన్ రాజమండ్రికి ఆయన ఇంకేం పని ఉంది, రాజమండ్రికి ఎందుకు పోయిండు అనేది కూడా ఇప్పుడు చనిపోయిన మీద, చనిపోయిన వాళ్ళందరూ మంచోళ్ళే కాదు, కానీ చనిపోయిన మీద మన బదనాం వేయలేం. కానీ అక్కడ ఆయన ఏం పని మీద పోయిండు, ఎవరు ఎట్లా పోయిండు, ఈ లింక్ కనుక చేంజ్ చేస్తే తప్పనిసరి దొరుకుతుంది. ఇది మాత్రం నేను ఖండిస్తున్నాను. కేఏపాల్ అది జనసేనన్నా లేకుంటే బీజేపీనన్నా లేకుంటే టీడీపీనన్నా ఇంకే పార్టీనన్నా కూడా అట్లా బట్టదాల్చి మీద వేయడం సరైనది కాదు. ఆయన విఘ్నత ఆయన సంస్కారానికి బంది పెట్టాల్సింది. కానీ ఇట్లాంటి డైరెక్ట్ గా అటాక్ చేసినప్పుడు తప్పనిసరి అటువంటి వాళ్ళకి లీగల్ చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నాను. రైట్, ఓకే సార్. అదే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మీరు మాట్లాడుతూ అక్బరుద్దీన్ అవేసి హిందువుల మీద దాడి జరుపుతాను 15 నిమిషాల పాటు అంటే హిందువుల మాత్రం ఆయన చెప్పలేదు, ఒక 15 నిమిషాలు మాత్రం సమయం కేటాయించండి అని చెప్పారు. దానికి ఒకసారి మనం సవరణ చేసుకుందాం అంతే. ఇదే విషయంలో సెకండ్ టైం మన మన సోదరి అయినటువంటి కృష్ణవేణి గారి దగ్గరికి వెళ్దాం. కృష్ణవేణి గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే జనసేనకు సంబంధించి ఏదైతే మాట్లాడుతున్నారో ఇంకొకసారి మనం సెకండ్ బైట్ కూడా కేఏ పాల్ ఏదైతే మాట్లాడారో ఆ విన్న తర్వాత మనం కృష్ణవేణి గారి దగ్గరికి వెళ్దాం. ప్లీజ్ పీసీఆర్ ప్లే ద సెకండ్ బైట్ ఆఫ్ మిస్టర్ కేఏ పాల్. గారికి ఆయన నెంబర్ 2 రామ్లాల్ గారికి, నెంబర్ 3 భయ్యా జోషి, నెంబర్ 4 ఇంద్రేష్ జీ, వారందరూ నన్ను గౌరవిస్తారు జగద్గురు స్వామి శంకర్. ఎందుకంటే హిందూ ముస్లిం క్రిస్టియన్స్ కి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉండాల. బైబుల్లోనే ఉంది ఏ దేవతల్ని దూషించకండి అని. ఒక క్రిస్టియన్ పాస్టర్ దేవతలను దూషించినప్పుడు
ఆయన రాజమండ్రి, నేను ఖండించాను దాన్ని. కత్తి మహేష్ రాముడు కరోనా పీరియడ్ అన్నప్పుడు అరెస్ట్ చేయించాను ఒక క్రిస్టియన్ని. ఒక క్రిస్టియన్ పాస్టరు ఖురాన్ బర్నింగ్ అమెరికాలో 2010 సెప్టెంబర్ 11ని, అరే 180 కోట్ల మందికి ఖురాన్ హోలీ బుక్, 240 కోట్ల మందికి బైబిల్ హోలీ బుక్, 100 కోట్ల మందికి భగవద్గీత హోలీ బుక్. అలాంటి హోలీ బుక్లు మనం బర్న్ చేయొచ్చా, క్రిటిసైజ్ చేయొచ్చా? మన భారతదేశంలో వీళ్ళు రాకముందు హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అందరూ కలిసి ఉండేవారు. ఇప్పుడు ఈ ఎక్స్ట్రీమిస్టులు వచ్చిన తర్వాత వాళ్ళకి అభివృద్ధి చేయడం రాదు, అప్పులు చేయడం వచ్చు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం రాదు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇచ్చిన 6 వాగ్దానాలు నెరవేర్చలేకపోతున్నారు. నిరుద్యోగ భృతి లేదు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అని వాగ్దానాలు చేసి ఇంటికి ₹1,00,000, ₹1 ఇవ్వట్లేదు. ఇప్పుడు క్రిస్టియన్, హిందూ, ముస్లిం మధ్య గట్టిగా మాటలోని చంపేద్దాం, అందరినీ భయపెడదాం, గుజరాత్ 2002లో చేసినట్టు మాదిరి తీసుకొద్దాం ఆంధ్ర, తెలంగాణలో అని వీళ్ళ ప్రయత్నాలు జరగవు, పప్పులు ఉడకో. నేను ప్రపంచాన్నే ఓడించొచ్చా, గెలిచి వచ్చా, శాంతి కొరకు, మంచి కొరకు. నేను పూనుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసు. దైవ శక్తి, ప్రపంచ శక్తి, అన్ని శక్తులు ఏకమై ఉన్నాయి. శాంతిని ప్రమోట్ చేద్దాం. ఈ దుండగులు ఎవరైతే ఈయన్ని చంపారో పట్టుకొని తీవ్రంగా ఫాస్ట్ కోర్టులో శిక్ష వేయాలి, లేదా నేనే ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్, ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేషన్, సిబిఐ ఇన్వెస్టిగేషన్ అన్ని డిమాండ్ చేస్తాను. న్యాయం జరిగినంత వరకు ఇలాంటి ఘటన మన దేశంలో కానీ, మన తెలుగు 2 రాష్ట్రాల్లో కానీ జరగకుండా ఉండాలి అంటే రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్కి న్యాయం జరగాలి, దుండగులను శిక్ష అనుభవించాలి. 3, ఇలాంటి ఘటనలు జరగకూడదని చంద్రబాబు నాయుడు గారు ఒక ఫాదర్ ఫిగర్, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, ఆయనకి చెడ్డ పేరు వస్తుంది ఇలాంటి పనుల ద్వారా. ఎవ్వడు ఇన్వెస్ట్మెంట్ తేడు, ఈవెన్ బిల్ గేట్స్ ఇన్వెస్ట్మెంట్ ఇస్తానంటున్నాడా, అది ఆపేస్తాను నేను. పీస్ లేకపోతే, శాంతి లేకపోతే, శాంతిగా నడుద్దాం, అందరం కలిసి ఉందాం. రాడికల్, ఎక్స్ట్రీమిస్ట్, ఫెనాటిక్ అజెండా వద్దు అంటే 100 కంపెనీలు హైదరాబాద్ ఎలా తీసుకొచ్చానో, చంద్రబాబు నాయుడు గారి కలక ముందు బిల్ గేట్స్ ఇండియా రావడానికి కారణం ఎవరో అందరికీ తెలుసు. దేవగౌడ్ గారిని ఎవరు కల్పించారో అందరికీ తెలుసు. అది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్ఎస్ఎస్ రైట్, మనం ఇప్పుడు చూసాం కేఏ పాల్ మాట్లాడిన విధానం చూసాం. అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఇంకా ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తి కాలేదు, అక్కడ పంచనామా పూర్తి కాదు, ఇన్వెస్టిగేషన్ పూర్తి కాదు, దానికి సంబంధించిన పోస్ట్మార్టం రిపోర్ట్ రాదు, అయినప్పటికీ అతను అక్కడ హత్య చేయబడ్డాడంత ఖరాఖండిగా చెప్తున్నారు. ఇంకా దానికి సంబంధించింది వేరే అంశాలను కూడా దీంట్లో జోడిస్తున్నారు. కానీ ఒక మాట మాత్రం చాలా వాస్తవంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆంధ్ర రాష్ట్రాలకు సంబంధించింది మనం జాగ్రత్తగా ఉండాలి. నార్థన్ కల్చర్ను మాత్రం ఇక్కడ మనం అడాప్ట్ చేసుకోవడానికి ఎక్కడ కూడా ఆస్కారం ఉండద్దని చాలా మంచిగా చెప్పారు. ఈ విషయంపై కృష్ణవేణి గారు మీరేమంటారండి? అంటే ఇవన్నీ పక్కన పెడదాం, ఆయన మాట్లాడిన వాటలలో చాలా విషయాలు మనం దాన్ని చాలా బౌన్సర్ లాగానే తీసేద్దాం. కాకపోతే ఏంటంటే ప్రస్తుతం ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిందే మనం చెప్పండి. యా కృష్ణవేణి గారు, గో హెడ్. అంటే శవ రాజకీయాలు మొదలెట్టారు. అంటే పాల్గొన్నారు, రాజకీయాలు మాట్లాడలేదు సార్, ప్రభుత్వాలు మాట్లాడలేదు. ప్రభుత్వం మేడం మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది, ఒక హత్య జరిగిందా? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మీరు ఒకవేళ ఇయర్ ఫోన్స్ కనుక వాడుతున్నట్టయితే ఇయర్ ఫోన్స్ తీసేయండి. యా ప్లీజ్ గో హెడ్. నెట్ ప్రాబ్లం. అదే రైట్, ఇప్పుడు మాట్లాడండి మ్యామ్, ప్లీజ్ గో హెడ్. ఇక్కడ కేఏ పాల్ గారు మాట్లాడిన మాటలోనే స్పష్టంగా అర్థమవుతుంది సార్, ప్రభుత్వం మీద మాత్రమే బురద వేయడానికి వీళ్ళు చేస్తున్నటువంటి పన్నాగం ఇక్కడ క్లియర్ గా అర్థమవుతూ ఉంది. అంటే గత వైసీపీ పరిపాలనలో కూడా బాబాయ్ వివేకానందరెడ్డి గారిది లేకపోతే కొంచెం మీ ఇంటర్నెట్ సెట్ చేయండి మ్యామ్. ఏదైతే మీ వర్షన్ ఉన్నదో వీఆర్ అనేబుల్ టు,
Ma'am, we are unable to listen properly from your side because we are facing so much error in your technical internet. సో బండారు రామ్మోహన్ గారు ఇప్పుడు మీరేమంటారండి? ఇప్పుడు ఏదైతే యాజ్ ఏ అడ్వకేట్గా ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఏమీ జరగలేదు, అదేదో మీరు సామెతలుగా చెప్తారు కదా, దాని ఒక సామెతను జోడించుకుంటూ చెప్తే బాగుంటుందేమో. మీ వాయిస్ అన్మ్యూట్ చేయండి సార్. యా జమీల్ గారు చెప్తున్న సామెత అంటే గుర్తొచ్చింది. ఆరు లేదు చూరు లేదు కొడుకు సోమలి కావాలంటూ ఇన్వెస్టిగేషన్ ఒక వంక జరుగుతుంటే డైరెక్ట్ గా మొట్టమొదటిదేమో జనసేన మీద చేసింది, ఇప్పుడు డైరెక్ట్ గా మోడీ గవర్నమెంట్ మీద చేస్తున్నాను. నేను మోడీ గవర్నమెంట్ సమర్థించాను చాలా విషయాల్లో, మీకు తెలుసు నేను ఎంత నిష్పక్షపాతంగా ఉంటాను. ఇక్కడ తాను తన రాజకీయ ఎజెండా బయట పెట్టింది కదా, అప్పులు అంటాడు, ఆస్తులు అంటాడు, మోడీ అప్పులు చేస్తున్నా అంటారు, ఇక్కడేమో ఎన్డీఏ గవర్నమెంట్ అంటారు. అసలు దీని సంబంధం ఉందా ఈ హత్యకు? దానికి అసలు ఈయనకు ఆ హత్యకి ఏం సంబంధం? నేనేమంటున్నాడు, పాస్టర్ గా ఒక సంఘీభావం ప్రకటించిపోవచ్చు. విశ్వశాంతి పార్టీ అంటాడు, బిల్ గేట్స్ నేనే తీసుకొచ్చిన అంటాడు, చంద్రబాబు నాయుడు కంటే ముందు నేనే కలిసిన అంటాడు, మొత్తం ఆపేస్తా పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కి అంటాడు. ఏం మాట్లాడి అంటే వారు ట్విట్టర్ ద్వారా మాట్లాడి తప్ప ఇంకోటి ఏం లేదు. నాకు దాన్ని సీరియస్ గా తీసుకోవద్దు అంటున్నాడు. కానీ ఎక్కడ సీరియస్ గా తీసుకోవాలంటే ఇప్పటికే మత కలవాళ్ళు దేశవ్యాప్తంగా రకరకాలుగా వీళ్ళు వాళ్ళు జరుపుకుంటున్నారు. దీన్ని పెంచే విధంగా ఉండదు. ఎప్పుడు మాటలు సంయమనం ఉండాలి. ఒక సంఘటన జరిగితే సంఘటన జరిగిన దానికి వెనక ముందు ఆలోచించి మాట్లాడాలి తప్ప విశ్వశాంతి అనే పార్టీ పెట్టుకొని ఆ పార్టీ అధ్యక్షుడికి చెప్పుకొని ప్రపంచం అంతా ప్రపంచాన్ని గెలిచిన అనే బాబతు ఆయన మాటలు ఈ విషయంలో చాలా చిల్లరగా ఉన్నాయి. నేను అనుకుంటున్నాను ఇది సరైనది కాదు. ఈ విషయంలో ఖచ్చితంగా నేను న్యాయం, చట్టం తన పని తాను చేసుకుపోవాలి, న్యాయం జరగాలి. చనిపోయినానికైతే మనం ప్రాణం తీసుకురాలేము, తిరిగి తీసుకురాలేము. కానీ వెనుక ఉన్నాయి ఇప్పుడు క్రిస్టియన్ సంఘాల ఆందోళనతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. నిజంగానే ఆయనకి ఏం జరిగింది, ఎట్లా జరిగింది, యాక్సిడెంటా లేకుంటే హత్యనా గమనించాల్సిన అవసరం. కానీ నాకు తెలిసి రాజమండ్రిలో ఎన్ని శత్రువులు ఉంటారని నేను అనుకుంటలేదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉండొచ్చు ఆయన పరిస్థితి, ఆయన ఫాలోవర్స్. ఆయన రెసిడెన్సీ హైదరాబాద్ లో అంటే హైదరాబాద్ చుట్టుపక్కల వాడేవాడన్నా కావాలి, కానీ అక్కడికి వెళ్ళడానికి ఏమో అభ్యంతరాలు ఉండవు. చంపడానికి ఎక్కడికైనా వెళ్తారు. కానీ దానికి దీనికి లింక్ కలవకుండా చూసే బదులు పోలీసులు వీలైన తొందరగా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా హయ్యర్ లెవెల్ ఆఫీసర్స్ వాళ్ళు డీజీపీ ఇవ్వమన్నారు, చేయమంటున్నారు. కనుక ఇన్వెస్టిగేషన్ చేసి ఈ అనుమానాలు పటాపంచలు చేయాలి. చేయపాలా కాదు, ఏ రాజకీయ పార్టీ ఇంతవరకు ఆరోపించలేదు. ఈ విషయంలో సమయం పాటించాలి. అన్ని రాజకీయ పార్టీలు అనవసరంగా పట్టగాల్సి మీదేయద్దు. ఇన్వెస్టిగేషన్ పూర్తి కావాలి. వీలైన తొందరగా దీన్ని నిగ్గుదాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. శాంతి భద్రత ప్రభుత్వం సమస్య కదా, చచ్చిపోయింది రాజమండ్రిలో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే దీన్ని నిగ్గుదాల్సిన అవసరం ఉంది. రైట్, ఓకే. ఇప్పుడు ఒకసారి మనం మస్తాన్ రావు గారికి వెళ్దాం. మస్తాన్ రావు గారు, అయితే ఇతను ఎప్పుడైతే 4-5 రోజుల ముందే ఒకసారి తను హెచ్చరిక, అంటే తనకు ఒక ప్రమాదం పొంచి ఉన్నదని చెప్పుకుంటూ పోయాడు. అంటే ప్రమాదం పొంచి ఉన్నది అని చెప్పినప్పటికీ సరి అయిన పద్ధతిలో అతను జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే అక్కడి నుంచి వెళ్ళి విమానాశ్రయంకి వెళ్ళి విమానాశ్రయం తర్వాత అక్కడి నుంచి వెళ్ళి వెహికల్ మీద తీసుకుపోవడం, ఇలాంటి అన్ని అనుమానాలు వ్యక్తమవుతున్న సమయంలో మీరు దీన్ని ఏ కోణంలో చూస్తారండి? జమీల్ గారు, ఇప్పుడు ప్రవీణ్ గారు ఆయనకి ప్రమాదం కొంచెం ఉందన్న మాటలు కనీసం వాళ్ళ భార్యతో గాని, వాళ్ళ కుటుంబ సభ్యులతో గాని, లేదా వాళ్ళ సన్నిహిత మిత్రులతో గాని షేర్ చేసుకున్నారా? అదే ఆ ప్రమాదం జస్ట్ అది ఫోన్ కాల్ ద్వారా వచ్చిందా, లెటర్ ద్వారా వచ్చిందా, లేకపోతే ఎలా వచ్చింది? నిజానికి అసలు వచ్చిందా రాలేదా? ఎందుకంటే నేను ఇందాక ఒక టీవీలో విన్నాను, అంటే నేను క్రైస్తవ మతాన్ని ప్రచారం చేస్తూ ఉంటాను. అనేక మంది ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆదుకునే విధంగా, వాళ్ళని ఇన్స్పైర్ చేసే విధంగా మాట్లాడుతూ ఉంటాను. అయినా కూడా వాళ్ళ కుటుంబంలో సమస్య వచ్చిందని దాని గురించి వింటా ఉన్నాను. అయినా కూడా మనం దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలనే విధంగా ఆయన యొక్క ప్రసంగం సాగుతాం. ఇంకోటి ఏమంటారంటే, ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరికైనా కంప్లైంట్ చేశారనేది కూడా కోణం చూస్తారు. రెండోది మీరు అన్నట్టు ఆయనతో ఆ విధంగా ఫోన్స్ ద్వారా ఏమన్నా కాల్స్ వచ్చాయా, బెదిరింపు కాల్స్ ఉన్నప్పుడు ఆయన ఫోన్ డేటా ఉంటది. ఇప్పుడు ఇది జరిగేది అదే. ఎందుకంటే అక్కడ ఇప్పుడు మన రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు సీన్ ఆఫ్ అఫెన్స్ కి సంబంధించి అక్కడ ఏవైతే ఆధారాలు ఉన్నాయో వాటిని సేకరించడం, ఎవరైతే అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారో ఆ గాయాలకు సంబంధించిన రూఢీ చేసుకోవటం. రెండవది ఆయన అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఎవరు పిలిస్తే వెళ్ళారు, ఆయన ప్యాషన్ గా వెళ్ళారా, నిజంగా ఏదన్నా ప్రసంగించడానికి వెళ్ళారా, లేదంటే ఏదన్నా ప్రచారంలో భాగంగా వెళ్ళారా, వెళ్తే 2 వీలర్ ఎందుకు ఉపయోగించాల్సి వచ్చింది, ఎక్కడి నుంచి ఆయన దాన్ని తీసుకొని వెళ్లాల్సి వచ్చింది అనేది కూడా ఇవన్నీ కూడా దర్యాప్తులో భాగంగా వెల్లడి కావాల్సిన అంశాలు. రెండోది ఏంటంటే మనం ఇంకోటి ప్రధానంగా అక్కడ చూడాల్సిన అంశం, ఇప్పుడు క్రైస్తవ మతానికి సంబంధించి వీళ్ళు ఎంటిటీస్ గా పిలుస్తారు, చాలా ఎమోషనల్ గా ఉన్నారు ప్రచారకులు కానీ వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా పవిత్రమైన అదే ఒక వాళ్ళ ప్రార్థనలు స్పిరిచువల్ గా ఉండే రోజులు.
Yeah. spiritual గా వాళ్ళు అవునవును. భావనలో ఉండే Yes, రోజు. yes, yes. అలాంటి సందర్భంలో ఇలాంటిది చోటు చేసుకోవడం పట్ల వాళ్ళందరూ కూడా చాలా విచారంతో ఉన్నారు, చాలా ఎమోషనల్ గా ఉన్నారు, చాలా ఆందోళనగా కూడా ఉన్నారు. Okay. సో రామ్మోహన్ రావు గారు అన్నట్టు వెంటనే పోలీస్ ఇన్వెస్టిగేషన్ దీనిలో నాంచకుండా, ఎందుకంటే వాళ్ళు ఏదైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో ఆ అనుమానాలను నివృత్తి చేసే విధంగా దర్యాప్తు జరగాలి, వేగంగా జరగాలి. అదేవిధంగా ఎవరైనా రెచ్చగొట్టే వాళ్ళు ఉంటే వాటిని కూడా నివారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దర్యాప్తు పూర్తి కాకుండా, వాస్తవాలు వెల్లడి కాకుండా మనం నోటుకొచ్చినట్టు ఇట్లాంటి సున్నితమైన అంశాల మీద మాట్లాడేటప్పుడు అవి వేరే వాళ్ళని కవ్వించడానికి కూడా ప్రయత్నాలు జరిగే అంశాలుగా పరిగణించాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది లీగల్ గా. సో ఖచ్చితంగా పోలీసులు ఇటు ఆల్రెడీ అక్కడికి వచ్చిన ఎవరైతే పోస్ట్ మార్టం దగ్గరికి వచ్చిన క్రైస్తవ మత సంఘాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చారు అక్కడికి, వాళ్ళందరూ కూడా సంయమనం పాటిస్తున్న నేపథ్యంలో మిగతా వాళ్ళు ఎవరు రెచ్చగొట్టడానికి ప్రయత్నించకుండా ఉండే చర్యలు కూడా చేపట్టాలి. రెండోది దర్యాప్తు కూడా వేగంగా జరగాలి. ఏదైతే అక్కడ క్రైస్తవ సంఘాలు కానీ, వాళ్ళ బంధువులు కానీ, వాళ్ళ స్నేహితులు కానీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో ఆ అనుమానాలను నివృత్తి చేసే విధంగా ఖచ్చితంగా వాళ్ళు అవన్నీ కూడా ఆధారాలు సేకరించి వాళ్ళు నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. దర్యాప్తును కూడా వేగంగా ముగించాల్సిన అవసరం కూడా ఉందనేది నేను చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు ప్రస్తుతం కృష్ణవేణి గారు కంక్లూడ్గా ప్రస్తుతం ఏదైతే ఈరోజు రాజకీయాలకు సంబంధించి తీసుకొచ్చి అతన్ని రాజకీయ హత్యగానే దీన్ని ఏదైతే అంటబెట్టడానికి ప్రయత్నం చేస్తున్న ఈ భాగంలో యాజ్ ఏ జనసేన స్పోక్స్ పర్సన్గా, ఇంకోటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించిన వీధి ఏదైతే ఆరోపణలు చేశారో దాన్ని మాత్రం కొట్టిపడేస్తున్నాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దాంట్లో ఎలా మనం దాంట్లో ఆలోచించవలసిన అవసరం కూడా లేదనుకుంటా. దాని మీద చర్చించవలసిన అవసరం కూడా లేదనుకుంటా. ప్రస్తుతం యాజ్ ఏ స్పోక్స్ పర్సన్ ఆఫ్ జనసేన పార్టీ, వాట్ ఈజ్ యువర్ స్టేట్మెంట్ ఆన్ దిస్ పర్టిక్యులర్ ఇన్సిడెంట్? సార్, ఇక్కడ పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల్ గారి మరణమే జరుగుతున్నటువంటి ఈ అనుమానాస్పద మృతిగా నమోదు కావడమే కాకుండా ఈ రోజు జరుగుతున్నటువంటి అంటే రాజకీయ ఒక చరంగేట్రం కింద, ఒక రాజకీయ వికృత క్రీడ కింద కూడా దీన్ని కేఏ పాల్ లాంటి వ్యక్తులు వచ్చి మాట్లాడడం అయితే మాత్రం దురదృష్టకరం సార్. ఎందుకంటే ఇలాంటి ప్రవీణ్ కుమార్ గారి ఇది హత్య అన్న దాని మీద కూడా అదే బ్రిడ్జి మీద ఇది ఇప్పుడు కూడా తెలుస్తూ ఉంది సార్. బ్లేడ్ బ్యాచ్ ఇది వరకు కూడా చాలా సార్లు చాలా మంది మీద దాడి జరగడం కానీ, అక్కడ అసాంఘిక శక్తులు దాడి చేయడం కానీ, అంటే ఈయన ఒంటరిగా బైక్ మీద రావడం కానీ, ఇవన్నిటినీ కూడా ఆయన అక్కడి నుంచి ట్రావెల్ చేయడం ఎవరైనా గమనించి వెనకాల ఫాలో చేసి ఆయన మరణాన్ని కూడా ఒక రాజకీయ కోణంలో ప్రభుత్వం మీద బురద జల్లే విధంగా ఏమన్నా క్రియేట్ చేయడం కోసం జరిగినటువంటి ఉదాంతమా అని కూడా ఈ అన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి విచారణకైతే ప్రభుత్వం ఆదేశించింది సార్. అలాగే హోంమంత్రి అనిత గారు కూడా దీని మీద దర్యాప్తుని వేగవంతంగా పూర్తి చేస్తూ ఉన్నారు. అలాగే సార్, ఎప్పుడు కూడా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబం చాలా బాధలో ఉంటుంది. ఆయన ఫాలోవర్స్ గా చాలా మందికి మత ప్రచారకుడిగా ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ గారు మీద చాలా మందికి ఒక విశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాసం సన్నగెళ్లే విధంగా ప్రభుత్వం తీరు ఉండదు. వెనకాల ఉన్నటువంటి ఈ దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అయితే మాత్రం కఠినమైనటువంటి చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది సార్. వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు కూడా మా ప్రభుత్వం వెనకడిగేసేటువంటి పరిస్థితి ఉండదు. కాకపోతే దీని రాజకీయ కోణంలో దీన్ని కొన్ని మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా, అలాగే జనసేన మీద బురద వేసే విధంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని అంటే ఒక హిందూ మతానికే పరిమితం చేసి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు సార్. ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు, సర్వ మతాలని గౌరవించేటువంటి వ్యక్తి, హిందూ, ముస్లిం, క్రైస్తవులు అందరూ కలిసి ఉండాలి. కాకపోతే ఏ మతానికి ఆపద వచ్చినా సరే కానీ ముందు మాట్లాడేటువంటి వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్. అలాగే తన పుట్టినటువంటి హిందూ మతాన్ని కూడా గౌరవించి మాట్లాడడం జరుగుతుంది తప్ప ఇక్కడ ఏ మతాన్ని కించపరిచే విధంగా మా అధినేత స్టేట్మెంట్లు ఎప్పుడు ఉండవు. అంటే అర్థం పర్థం లేకుండా, మతిస్థిమితం లేకుండా మాట్లాడేటువంటి కేఏ పాల్ లాంటి వ్యక్తి మాటలైతే ఎవరు పరిగణలోకి తీసుకోకూడదు. అలాగే కేఏ పాల్ గారు కూడా ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక మంచి వ్యక్తిగా పేరున్నటువంటి వ్యక్తి కాబట్టి కేఏ పాల్ గారిని కూడా ఆయన కూడా కొన్ని పార్టీలు అంటే చూసాం సార్, శివరాజకీయాలకి అలవాటు పడినటువంటి వ్యక్తులు కేఏ పాల్ గారిని కూడా వేరే రకంగా కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. కాబట్టి కేఏ పాల్ గారు కూడా చాలా జాగ్రత్తగా హాని చేయదు సార్. కూటమి ప్రభుత్వం అంటే అందరినీ గౌరవిస్తుంది. అంటే ఒక క్రైస్తవ మతబోధకుడుగా ఉన్నటువంటి వ్యక్తి కేఏ పాల్ గారు, ఆయన కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన
ప్రాణాలు కూడా క్షేమంగా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్. Right. ఎందుకంటే బాబాయినే లేపేస్తున్న వాళ్ళకి రేపొద్దున్న ఒక మత ప్రబోధకుడిగా ఉన్నటువంటి కేఏ పాల్ గారు లాంటి వ్యక్తికి కూడా హాని తలపెట్టరు. కొంతమంది రాక్షస మోక అనేది మాత్రం ఉంది సార్. దాని మీద అయితే కేఏ పాల్ గారు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. Thank you very much, ma'am. Thanks a lot for participating. వ్యక్తిని కూడా మంచిగా ప్రొటెక్షన్ ఇవ్వాలి. మంచిగా అలాంటి వ్యక్తి కేఏ పాల్ గారు కూడా మంచి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి. అంటే అలాంటి రాక్షస మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు అధికారాన్ని కోల్పోయారు కాబట్టి ఇవాళ మా అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద బురదేయడమే కాకుండా రేపొద్దున కేఏ పాల్ గారు లాంటి వ్యక్తిని కూడా హాని తలపెట్టి దాన్ని కూడా రాజకీయం చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ ప్రవీణ్ కుమార్ గారు కూడా అలాగే బలయ్యారా అన్నది కూడా మాకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి సార్. ఈ విషయం విచారణ జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు కృష్ణవేణి గారు కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. అంటే ప్రభుత్వం కోల్పోయిన ఏదైతే రాజకీయ పార్టీ ఉన్నదో ఆ రాజకీయ పార్టీ కూడా ఏదైనా ప్రమేయం ఉన్నదా ఆ విషయంపై కూడా మనం ఆలోచించవలసి ఉన్నది అని కృష్ణవేణి గారు చాలా క్లియర్గా చెప్పారు. అయితే ఇదే విషయంపై ప్రస్తుతం ఏదైతే ఉన్నదో శవ రాజకీయాలు మాని ప్రజల సమస్యల పట్ల ప్రజల సమస్యలను తీర్చిదిద్దే పట్ల ప్రతి ఒక్క ప్రభుత్వాలు అనుసరిస్తాయని మనం భావిస్తూ ఈరోజు పర్టికులర్గా పాల్గొన్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవీణ్ కుమార్ గారి ఆత్మకు శాంతి కలగాలని మనం కోరుకుంటూ ఈరోజు మన 4 Sides టీవీలో ప్రత్యేకంగా పాల్గొన్నందుకు కృష్ణవేణి గారికి అలాగే మా మస్తాన్ రావు గారికి అలాగే బండారు రామ్మోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ రేపు మరొకసారి మీ ముందుకు వస్తాం. అప్పుడు దాకా చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.